ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు నగదు ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ 40 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కర్నాటి ఓబులెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబాభవాని గుడి వద్ద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. నలభై డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కర్నాటి ఓబులెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆటో సోదరులకు సేవలు అనే ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో సోదరుడు అకౌంట్లో ఈరోజు 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ఆటో సోదరులు కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధికే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఈ 15,000 రూపాయలు ఆటో సోదరులకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులకు మెరుగుపరిచే విధంగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాము. ఆటో సోదరులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక అభ్యున్నత సేవ చేయదగ్గ వ్యక్తులు. వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళ కష్టాన్ని ఈ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మా కడప ఎమ్మెల్యే రెడ్డి గారి మాధవిరెడ్డి మేరం గారికి, జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ఆటో సోదరుల తరఫున 40 డివిజన్ ఆటో సోదరుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మంది ఆటో సోదరులు ఈ డివిజన్లో లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అయినా, శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అయినా ఈ ఆటో యూనియన్ సోదరులకు ప్రగాఢ సంకల్పంతో వాళ్ళకి అండగా నిలబడతామని మరొకసారి తెలియజేస్తున్నాము. 40 సేవే లక్ష్యంగా 40వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరం తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా కష్టపడతాం, ముందుకెళ్తామని మరొకసారి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయినా కానీ మాకు 15,000 ఆటో యూనియన్ వాళ్ళకి ఇచ్చినారు. చాలా సంతోషము. 40వ డివిజన్ భవానీ నగర్ ఆటో డ్రైవర్ మాధవిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా మాకు 15,000 అందజేశారు. కావున మేము ఆనందంగా ఉన్నాము. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఓబులెడ్డి అన్నకు, మాధవిరెడ్డి గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ మా ధన్యవాదాలు. వచ్చేసి మంచి అవగాహన తెచ్చి ఆటో వాళ్ళ కార్మికులకు మంచి భరోసా ఇచ్చిండు. 15,000 వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిండు. ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఇంకొకటి తర్వాత వచ్చి అన్ని కార్మికులకు చాలా ఇదిగా చేపట్టిండ్రు కార్యక్రమాలు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాది మేడము చాలా కృషి చేసింది, ఆమెకు కూడా ధన్యవాదాలు. రోడ్డు అయినా సరే, రవాణా అయినా సరే, ఏదైనా సరే మంచిగా చేసింది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.